ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశ దిమ్మరివై నుండువనెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను వెలగొట్టిదివి. నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మన్నయ్యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఈ వాక్య భాగం మన అందరికీ తెలుసు. ఈరోజు నా సందేశం ఏంటిదంటే, మన అందరికీ తెలుసు, దేవుడు మన ప్రార్థన వినాలి అని అంటే మనం ఎలా ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన వినలేదు, బైబిల్లో ఎవరి ప్రార్థన వినలేదు అన్న సందేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, భూమి మీద మొత్తము అంటే ఇంత పెద్ద భూమి మీద ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికల్లా 4 మనుషులు ఉన్నారు. భూమి ఎంత ఉంది? ఇంత పెద్ద భూమి ఉంది. ఈ భూమిని పరిపాలించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏలేటోళ్ళు, జీవించి అనుభవించేటోళ్ళు 4 మాత్రమే ఉంది. ఆదాము, అవ్వ, తర్వాత కయ్యను, తర్వాత ఏబేలు, 4 ఉన్నారు. అయితే ఈ 4లో మరి ఆదాము, అవ్వలు కూడా దేవునికి అర్పణ తెచ్చినట్టు రాయబడలేదు, కానీ పిల్లలు తెచ్చింది. ఇక్కడ 4వ అధ్యాయంలో కయ్యను, ఏబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ తెచ్చిచ్చారు. అర్పణ ఇచ్చిన తర్వాత దేవుడు కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదు, తర్వాత ఏబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టెను అని రాయబడింది. ఒకరి అర్పణ దేవుడు అంగీకరించిందంట, ఒకరి అర్పణ దేవుడు అంగీకరించలేదు అని రాయబడింది. అయితే ఇక్కడ ఏమైందంటే, కయ్యను ఏం చేశాడు అని అంటే, తన తమ్ముడిని పొలంలో ఉన్నప్పుడు తమ్ముని మీద పడి ఒక బండరాయి తీసుకొని తల పగలగొట్టి చంపేసాడు. సొంత తమ్ముని చంపేసాడు. చంపిన తర్వాత ఆ రక్తం అంట దేవునికి మొరపెట్టిందంట. అసలు మనం అనుకుంటాం అయిపోయింది కదా, మనిషి మొరపెట్టాలి, అవునా కదా? కానీ ఇక్కడ రక్తము, ఏబేలు రక్తము దేవునికి మొరపెట్టిందంట. ఏమని మొరపెట్టిందో లేదు, కానీ మొరపెడుతుంది అని దేవుని వాక్యం ఉంది. ఆ మొర విని పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చేసింది. ఆ రక్తము మొరపెడితే పరలోకంలో ఉన్న దేవుడు విని భూలోకానికి వచ్చిండు. భూలోకానికి వచ్చి అన్నను కయ్యను అడిగిండు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగిండు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అన్నాడు. అయితే కయ్యను ఏమన్నాడు? నేను నా తమ్మునికి నేనేమైనా కావలి వాడనా అన్నాడు. నేనేమంటున్నానంటే, కయ్యను అబద్ధం ఆడుతున్నాడా లేదా చెప్పండి? చంపిండు. ఆ రక్తమే దేవుడికి మొరపెట్టిందంట. ఆ మొర మీద దేవుడు కిందికి వచ్చి తెలవక కాదు ఏం చెప్తాడో అని 3వ అధ్యాయంలో కూడా ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. తెలవక కాదు, నీవేం చెప్తావని. అయితే ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమడుగుతాడంటే, కయ్యను నీ తమ్ముడు ఎక్కడనంటే, నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే కయ్యనులో ఏముందంటే అబద్ధాల స్వభావం ఉంది. అబద్ధికుడే కాదు కయ్యను, అబద్ధికుడే కాదు, నరాంతే కాదు, అసూయ కూడా ఉంది. ఎందుకు చంపాడు కయ్యను ఏబేలు ఎందుకు చంపాడు? అసూయ. తమ్మునేమో మెచ్చుకున్నాడు, నన్నేమో
మెచ్చుకోలేదు. మనలో మన ప్రార్థన దేవుడు వినాలి అని అంటే మనలో ఉండకూడదు ఏందో తెలుసా? అసూయ ఉండదు. అసూయ కూడా ఒక పాపమే. అసూయలో ఇంకొక పదం ఏంటంటే ఓర్వలేనితనం. ఇదైతే అర్థమవుతుంది కదా. ఓర్వరు కదా, కొంతమంది మంచి బట్టలు కట్టుకున్నా ఓర్వరు, నువ్వు బైక్ కొన్నా ఓర్వరు, నువ్వు కారు కొన్నా ఓర్వరు, నువ్వు ఆభరణాలు కొనుక్కొని వేసుకున్నా మంచిగా బతికితే ఓర్వలేరు. చాలామంది తెలుసా పల్లెటూళ్ళలో అయితే ఓర్వక చేతబడి కూడా చేస్తారు, ఉన్నారు. అవునా కదా, లేరంటారా? ఓర్వలేదు, దీనికి ఎట్లయినా నాశనం చేయాలని చాతబడి చేస్తారు. మంత్రకాల దగ్గరని ఆశ్రయిస్తారు. నాశనం చేయడానికి డబ్బు ఇచ్చి పురిగొలిపే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే వాడు వస్తుంటే దారిలో ముళ్ళకంపలు వేస్తాడు కూర్చుకోవాలని. అట్లాంటి ఓర్వలేని తనము ప్రజల్లో ఉంది. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే ఇక్కడ కయ్యను ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తుండంటే అక్కడ మనం గమనిస్తే మీరు చూడండి, ఎవరు కూడా ఈ ప్రార్థన చేయరు, కానీ కయ్యను చేశాడు. దేవుడు అతన్ని శపించినంట, నేల మీద భూమి మీద దేశదిమ్మరై ఉన్నాడంట. మీరు చూడండి, అతడు నా దోష శిక్ష 13వ వచనం, కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉండును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో భరింపలేని దోష శిక్ష ఉంది, దిగులు ఉంది, బాధ ఉంది. దేవుడు వెళ్ళగొట్టిండంట దేవుని సన్నిధి నుంచి. అయితే కయ్యను అంటాడు, ఎవడు కనిపిస్తే నన్ను చంపేటట్టు కొంచెము నాకు సహాయం చేయి, అలాంటి కృప నాకు దయచేయని అడిగిండంట. ఏమన్నాడు తెలుసా దేవుడు? నీ ప్రార్థన నేను వినను, నువ్వు సాగొద్దు, అసలు నువ్వు బాధ అనుభవిస్తుండాలి, శ్రమ అనుభవించాలి, శిక్ష అనుభవించాలి అని చెప్పి కయ్యనుకి నుదిటి మీద ఒక గుర్తేసిందంట. ఎవడు చంపితే వానికి 700 శిక్ష కలుగుతుందని. ఇంకెవరు చెప్తాడు? ఎవడన్నా అని చంపాడు అనుకో, వీటికి 700 శిక్ష పడుతుంది, నాకు ఎందుకు వచ్చిన గోల అని చెప్పి వదిలేసిరంట. చాలా చాలా సంవత్సరాల వరకు కయ్యను వేదన పడి బాధపడి ఆ తర్వాత మరణం రాక యాతన పడి కృంగి చచ్చిపోతాడు. అయితే నేనేమంటున్నానంటే, మనలో అసూయ ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మనం కత్తులు తీసుకొని చంపనవసరం లేదు. వాళ్ళ నాలుక వరదీసిన కత్తులే అంటాడు. నాలుక ఏమైందంట? కత్తి కంటే పదును. కత్తి అంటే కొట్టి చంపాలి, ఇదంట కాదు, మాట చాలు. చిన్న కొంపలు కుడిసేది ఒక మాట చెప్తా చూడండి. ఒక ఆడామ వచ్చి ఇంకో ఆడామ దగ్గర, మీ ఆయన ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకుపోతుంటే చూసిననే అని అన్నది అనుకో, ఏమవుతుంది? కొంప కొల్లేరు కాదు, అవునా కదా? లేకపోతే భర్తకు చెప్పింది అనుకో, మీ ఆమె మరి పలానా బైక్ మీద పోయింది అని భర్తకు చెప్పిండు అనుకో, బిడ్డ ఏం సంగతి, నువ్వు ఎవరి పని మీద తిరుగుతున్నావు అని ఇంట్లో గొడవలు కావు. కత్తులు ఇవన్నీ వరదీసిన కత్తులే అంటాడు. కాబట్టి భార్య భర్తల మధ్య, పిల్లల కుటుంబాల్లో అసూయ ఉండదు. నాలుకల నుండి నోటి నుంచి వచ్చే మాటల ద్వారా కొంపలు కూల్చి కుటుంబాలను కూల్చే వాళ్ళు లేకపోలేరు. బయట సమాజంలో చాలామంది ఉంటారు. అది కూడా మన దగ్గర ఉండదు. కయ్యంలో ఉన్న మరొకటి ఏంటంటే అబద్ధాలు ఆడతాడు. దేవుడు దిగి వచ్చి చెప్పినా కూడా అబద్ధాలు మానవు. అవునా? ఇప్పుడు మానవులకు అబద్ధం చెప్పవచ్చు. నాకు ఎవరైనా అబద్ధం చెప్పినట్టు నువ్వు ఉండవచ్చు అండి. కానీ దేవునికి అబద్ధం ఆడుతున్నట్టు వీడు ఎంత గనుడు కదా? అంటే వీరికి దేవుని భయం గుర్తిగా లేదు. కాబట్టి అబద్ధాలు ఆడుతున్నాడు, హత్య చేశాడు, అసూయ ఉన్నది. తర్వాత మరి ఇతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరించలే. నీ ప్రార్థన వినాలి అని అంటే మనలో ఉండకూడదు ఏంటంటే అబద్ధాలు ఉండదు, అసూయ ఉండదు. అంతేకాదు ఇతరుల కుటుంబాలను, ఇతరులను చంపే వరదీసిన కత్తులు లాంటి మాటలు మనం మాట్లాడకుండా ఉంటే అది మనకు మంచిది. లేకపోతే కయ్యను ప్రార్థన మొదట ప్రార్థన పరుడు మొదట దేవుని దగ్గర అడుగున్నాడు, నాయన నన్ను చంపడానికి ఈ బాధ భరించలేకపోతే నా తొందరగా ఎవడన్నా చెప్పేటట్టు నాకు కొంచెం అనుమతి ఇవ్వండి అంటే, లేదు నిన్ను ఎవరు చంపితే వానికి శిక్ష కలుగుతుంది, నీకు మరణం లేదని చెప్పించండి లేదు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినాలి అని అంటే మొట్టమొదట మనలో అబద్ధాలు ఉండదు, రెండవది మనలో అసూయ ఉండదు, మూడవది హత్య చేసి లేదా కుటుంబాలను కూల్చే స్వభావం మనలో ఉండదు. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. మొదటిది ఏంటంటే కయ్యనుకున్నది మొట్టమొదటి గుణం ఏంటంటే అసూయ, ఓర్వలేనితనం. ఎందుకు? దేవుడు ఏబేలును మెచ్చుకున్నాడు, నన్నేమో మెచ్చుకోలేదు. కాబట్టి ఏబేలు భూమి మీద బ్రతకొద్దు, చంపేయాలి అనుకున్నాడు.
కాబట్టి మనకు ఉండకూడదు ఏంటంటే ఎవరైనా మంచిగా పచ్చగా సమృద్ధిగా కలిగి ఉంటే దేవునికి వందనాలు చెల్లించాలి, ప్రభు వాళ్ళకి ఇచ్చినందుకు వందనాలు. కానీ అసూయ పడొద్దు. అసూయ కూడా ఒక భయంకరమైన పాపం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక రెండవ మాటకి వెళ్ళిపోదాం. రెండవ మాట ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 23 నుంచి చివరి వరకు ఉంది ఈ వాక్య భాగము. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరినున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయేది. మరియు ఇట్లనెను చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దాను దాటకూడదు గాని నీవు ఇస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపునను ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞయించి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరుచుకొను చేయును. అప్పుడు మనము బేల్పయోరు ఎదుటనున్న లోయలో దిగి ఉంటిమి. ఇక్కడ మోషే ప్రార్థన, కయ్యను ప్రార్థన ఏమని? నన్ను చంపడానికి అనుమతి, ఎవరన్నా తొందరగా చంపేస్తే ఈ బాధ నేను నుండి విడుదల పొందుతా, నన్ను చంపడున్నాడు. కానీ దేవుడు అన్నాడు, వినడా ఆయన ప్రార్థన? వినలేదు. ఎందుకు? అతనిలో అసూయ ఉంది, అతనిలో హత్య చేసే స్వభావం ఉంది. అంతేకాదు అతడు అబద్ధికుడుగా ఉన్నాడు. అందుకే అతన్ని దేవుడు శపించుడు, కానీ అతని ప్రార్థన వినలేదు. ఇక్కడ మోషే దైవజనుడు మంచోడా కాదు చెప్పండి? మోషే భూమి మీదనే మిక్కిలి సాత్వికుడు అంట. మిక్కిలి సాత్వికుడు. ఈ మిక్కిలి సాత్వికుడు అయిన ఇతడు ఏం చేసిందంటే, ఒక దగ్గర ప్రజలందరూ కూడా దాహం వేస్తుంది, నీళ్ళు కావాలి అని అన్నప్పుడు ఆ నీళ్ళ కోసము దేవుని దగ్గర మొరపెడితే దేవుడు అన్నాడు, నువ్వు ఆ బండ ఎదుట నిలబడి ఆ బండతో మాట్లాడన్నాడు. ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు ఏమిస్తుంది? దాహం తీరడానికి నీళ్ళు ఇస్తుంది. అంటే మోషే ఏం చేసిండు? ఆ బండను కొడతాడు. దేవుడు ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. ఈయన ఏం చేసిండు? కొట్టిండు. కొట్టడం వల్ల ఏమైంది అంటే, మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మోషే బండను కొట్టిండు అంటే అర్థం ఏంటంటే తన ప్రియ కుమారుని కొట్టిండు. దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. ఈయన ఏం చేసిండు? కొట్టిండు. ఆ కొట్టడానికి కారణం ఏంటిది అని అంటే, ఆయన మరి విధేయత కాదు. విధేయత ఏంది? మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, అవునా? మాట్లాడమంటే ఈయన ఏం చేసిండంటే, అంటే తొందరపడ్డాడు. అంటే వీళ్ళన్న మాటలను బట్టి ఆవేశం వచ్చేసింది. ఆవేశపడి వెంటనే ఆ బండను కొడితే ముమ్మారు ఆ బండలో నుండి నీళ్ళు అయితే వచ్చినాయి, దాహం అయితే తీరింది. తీరిన తర్వాత దేవుడు అన్నాడు, నేను మాట్లాడమన్నా, నువ్వు కొట్టావు కనుక నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోవు అన్నాడు. నువ్వు వెళ్ళవు, యోర్దాను నది దాటావు, నువ్వు ఇక్కడనే చచ్చిపోతావంటే అక్కడ మోషే చూడండి, మీరు 25వ వచనం చూడండి ఒకసారి. 25, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరినున్న ఈ మంచి దేశమును చూసి మంచి మన్యమును ఆ లెబానోను చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా. ఏం చేసిండంట? బతిమాలుకున్నాడంట. దేవుడు ఏన్నాడు? మాట్లాడింది ఆ జోలి. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో.
యెహోవా మిమ్మల్ని బట్టి యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఇట్లా నేను చాలును ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవు. నీదేదైనా మాట్లాడు, కానీ ఏం మాట్లాడకయ్యా? నేను పాలు తెరలు ప్రవహించి దేశాన్ని చూస్తా, నేను అవతలకు పోతా, ఈ మంచి మా దేశాన్ని ప్రపంచాన్ని చూస్తా అని మాట్లాడదు. ఈ జోలి మాట్లాడదు. ఇక జాలికి మాట్లాడేది ఇప్పటిదాకా చాలినా అన్నాడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడే, అవునా? అలాంటి వాడు ఏం చేసిండంట? అవిధేయత చూపించండి, చిన్న అవిధేయత అని మనం అనుకున్నాం. దేవుడు అన్నాడు, నువ్వు నాకు విధేయత చూపిస్తలేవు, నాకు లోబడతలేవు, నా మాట వింటలేవు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, నేను మాట్లాడమంటే నువ్వు కొడతావు. ఇది కరెక్టా? కాదు, ఈ జోలి నువ్వు మాట్లాడకు, ఇంకేమైనా మాట్లాడు. ఆయన జనంత పొగుడతాడు ఫస్ట్లో. చూడండి మీరు, ఆ పొగిడి చెప్తాడు, నువ్వు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, నీ ఎలా అంటాడు? మంచి దేవుడు ఎవరు లేరు, కానీ జర నేను ఒక కారణానికి పోతా, అవతలికి నన్ను పోవడానికి పర్మిషన్ ఇవ్వ అంటాడు. దేవుడు అంటాడు, ఇక మాట్లాడింది చాలు, ఇక మాట్లాడకు, నువ్వు పోవద్దు, నువ్వు కావాల్సి పుస్తకాల కొండ ఎక్కు, ఆ కొండ ఎక్కి తూర్పు పడమల ఉత్తర దక్షిణాలు 4 వైపులు చూసి ఆ కొండ మీద చచ్చిపోవాలని. ఇక ఎందుకు చెప్తున్నాను నేను మాట అంటే, అసూయ ఉన్నవాడు వాడి ప్రార్థన దేవుడు వినలేదు. అవిధేయత కలిగిన వాడు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ను పరిపాలించిన మంచి నాయకుడు, కానీ ఒక్క విషయంలో అవిధేయత చూపించినందుకు దేవుడు అన్నాడు, నువ్వు కానాను చేరవు అన్నాడు. నువ్వు కానాను చేరవు, నువ్వు మాట్లాడదు, ఇక ఆ జోలి మాట్లాడదు అన్నాడు. ఇక మిమ్మల్ని బట్టి నా మీద కోపం పడ్డాడు అంటాడు. వాళ్ళు రెచ్చగొట్టి ఈయన కోపం వచ్చింది, అని కొట్టిన వెంటనే దేవుడికి బాధ అయ్యింది. నువ్వు మాట్లాడదు, నువ్వు వెళ్ళవన్నాడు. ఆయన ప్రార్థన వినలేదు. వినండి, మీరు ఆలోచన చేయండి. దేవుడు మన ప్రార్థన వినడు అనుకో, మనకు ఆశీర్వాదం కలుగుతుందా లేదా? ఏది కావాలంటే అది అవుతుందా లేదా? అవునా? ఎబ్బేజు ప్రార్థన, ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన, ఆ క్రానికల్లో ఉంటుంది. 9వ అధ్యాయం 9వ వచనం ఏముంటుంది? నా సరిహద్దులను విశాలపరచుము, నీ చెయ్యి తోడుగా ఉండ దయచేయము, నన్ను నిశ్చయముగా ఆశ్రయించు. అతని ప్రార్థన యెహోవా ఆలకించి తగ్గించను రాజు కదా. ఏమడుగుతుంది ఇచ్చిందట. మీరు డబ్బు అడిగితే డబ్బు, ఇల్లు అడిగితే ఇల్లు, పెళ్ళి అడిగితే పెళ్ళు, ఏది కావాలంటే వ్యాపారంలో లాభాలు, అన్ని అప్పులన్నీ తొలగించాలి, ఏదంటే అది దేవుడు ఓకే అన్నాడు అనుకో, ఆ ప్రార్థనకు జవాబు వస్తే మీరు ధన్యురాలే. కానీ మోషే లాంటి దైవజనుని ప్రార్థనని దేవుడు ఏం చేయలేదంట? వినలేదు. నేనేమంటాను తెలుసా? మీలో అసూయ ఉంటే మీ ప్రార్థన దేవుడు వినడు. మీలో అవిధేయత ఉంటే, విధేయత లేకపోతే, దేవునికి లోబడకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే మీ ప్రార్థన వినడు. మీరు ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండండి, ఏమైనా ప్రార్థన చేయండి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన కూడా దేవుడు వినలేదు. 12వ అధ్యాయము 2 సమూయేలు, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదుకు కన్న బిడ్డను మొక్కినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసము ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలన పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలు కొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి నేల నుండి లేవనెత్తుటకు వచ్చింది, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా నేను అతనితో మాట్లాడినప్పుడు అతడు నా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయిందని మనం అతడితో చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయాను సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయింది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దావీదు బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డ బ్రతకాలని ఈయన చేసిన పాపం ఏంది?
పొరుగుని భార్యతో పాపము చేసిండు. ఆమె గర్భవతి అయింది, బిడ్డను కన్నది. ఆ బిడ్డను దేవుడు మొత్తిండంట. మొత్తితే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంట? 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. 7 రోజులు ఉపవాసం ఉండి బిడ్డను బ్రతికించు దేవా, జబ్బుపడ్డది, ఆ బిడ్డను బ్రతికించమని బిడ్డ కోసం 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ దావీదు ప్రార్థన వెళ్ళే. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? దావీదు నా చిత్తానుసారమైన మనసున్నవాడు అన్నాడు. నా చిత్తానుసారమైన మనసున్నవాడు, నా చిత్తం జరిగించే దావీదు అన్నాడు. అలాంటి దావీదు అపవిత్రమైన పని చేసింది. పవిత్రమైనది కాదు అది, అపవిత్రం. భార్యాభర్తలు కలవడం పవిత్రం. భార్య వేరొకరిని చేరిన భర్త వేరొకరిని చేరడము అనేది అది అపవిత్రమైంది. ఆ అపవిత్రుడు వచ్చి ఇప్పుడు మళ్ళీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా బిడ్డను బ్రతికించు. నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో నా తల్లి గర్భం ధరించింది. 51వ కీర్తన అంతా కూడా అదే. కానీ బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తే దేవుడు దావీదు ప్రార్థన కూడా వినలేదు. అసూయ ఉన్న కయీను ప్రార్థన దేవుడు వినలేదు. అవిధేయతను చూపించిన మోషే ప్రార్థన దేవుడు వినలేదు. అంతేకాదు అపవిత్రుడైన దావీదు ప్రార్థన కూడా దేవుడు వినలేదు. మనలో కూడా అపవిత్రత ఉంటే మనం ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు వినడు. నువ్వు ఉపవాసం ఉన్నా వినడు. ఏముండాలి లోపల? దేవుడికి కావాల్సింది పవిత్రమైనది. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి దావీదు అపవిత్రుడు కనుక ఆ అపవిత్రుని ప్రార్థన వినలేదు. 7 రోజులు ఏం చేసినట్టు ఆ డోర్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళి 7 రోజులు సాష్టాంగపడి దేవుని నమస్కరించి ప్రార్థించిండంట. కానీ దేవుడు చివరికి ఆ బిడ్డను ఏం చేసిండు? చంపేశాడు. పాపం, అపవిత్రత చంపేశాడు. అవిధేయత, నరహత్య ఇవన్నీ చేశాడు దావీదు. కాబట్టి ఆ అపవిత్రుని ప్రార్థన కూడా దేవుడు వినలేదు. అసూయ ఉన్న కయీను ప్రార్థన వినలేదు. అవిధేయత చూపించిన మోషే ప్రార్థన దేవుడు వినలేదు. తర్వాత దేవుని చిత్తానుసారమైన మనుషుడైన దావీదు ప్రార్థన కూడా దేవుడు వినలేదు. కారణం ఏంటంటే అతనిలో కూడా అపవిత్రత ఉంది. తర్వాత ఇంకొకటి మనం చదువుకుందాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము. యాభై వచనం చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపారు. వారు గోడలో పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదీసి దానితో వారిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూసి పారిపోయిరి. ఓకే, 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఒక మాట చదవండి మీరు. 28వ అధ్యాయం చూడండి. ఇందులోనే 28:6 యెహోవా యొద్ద 5వ వచనం చదువైతే సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనసునందు భయకంపముల నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏబియు సెలవీయకుండెను. సౌలు విచారణ చేసిండ దేవుని దగ్గర. మాట్లాడుతుండ దేవుడు సౌలుతో మాట్లాడతాడు. ఎందుకు? సౌలుకి ఏముందంటే అహంకారం ఉంది. ఏం అహంకారం? రాజ్యం తీసుకుంటాడేమో దావీదు. ఆడ పాట పాడినట్ట లేడీస్.
ఆ పాట ఏం పాట? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని స్తుతులు పాడినంట. రాజ్యం తప్ప ఏం తీసుకుంటున్నాడని ఆ రోజు నుంచి విషం చూపు నిలిపి దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తుండంట. ఏంటిదయ్యా సౌల్లో ఉన్నదంటే అహంకారం, అధికార దాహం ఉంటుంది కదా, ఉండదా? రాజకీయంలో బాగా కనిపిస్తుంది. అయితే ఏంటిదంటే ఇక్కడ ఇలాంటి విషము చూపు ఉండి, అహంకారం ఉండి, దేవునికి విరోధంగా జీవించిన సౌలు ప్రార్థన దేవుడు వినలేదంట. ఈయన ఊరిను వేసిన, ధూపం వేసిన, ప్రవక్తలను ఆశ్రయించిన, చివరికి ఆ వచనాలు మీరు 28 మంత్రగతి దగ్గరికి పోతాడుగా, నా మంత్ర దగ్గరికి వెళ్ళి ఆ సమయాన్ని బయటికి రప్పి ఆయన అడగాలంట అని చెప్పి ఆపడాను మంత్రగాల దగ్గరికి, చేతబడుల దగ్గర కూడా సౌలు వెళ్ళిపోతాడు. కానీ అతని దగ్గర అతనితో దేవుడు మాట్లాడలేదంట. అతని ప్రార్థనకు దేవుడు జవాబుదారి ఇచ్చలేదంట. సమయాలు బయటకు వచ్చి నీవు రేపి పాడికి చచ్చిపోయి నాదాన్ని ఉంటావు అన్నాడు. ఆయన ముందే చచ్చిపోగలి కదా. కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు వినడు అని అంటే అధికార దాహం ఉన్న వాళ్ళ ప్రార్థన దేవుడు. అహంకారం ఇది, అధికార దాహం ఉండొద్దు. నేనే ఈ పదవిలో ఉండాలి, నేనే ఏలాలి, నేను చెప్పింది నడవాలి, ఇలాంటి వారి ప్రార్థన దేవుడు వినడంట. విషపు చూపుంది సౌలు, అందుకే ఆయన ప్రార్థన దేవుడు వినలేదు. అతని రాజ్యం అంతా కూడా ప్రారంభం నుంచి అది దారి తప్పిపోయింది. అందుకే ఈయన కరెక్ట్ లేనందుకు దావీదును దేవుడు ఎన్నుకున్నాడంట. తరతరాలు బెన్యామీను గోత్రము దేవుణ్ణి రాజ్య పరిపాలన చేయాలని దేవుడు ఆశించాడు. కానీ ఈ అహంకారం, అధికార దాహం ఉండడం వల్ల అలా పాటలు విని ఆ రోజు నుంచి విషపు చూపు నిలిపి దావీదును చంపడానికి ప్రయత్నం చేసి, మన ప్రార్థన వినాలి అంటే మనలో ఉండకూడదు. ఏం తెలుసా? పాడండి. ఏమైంది? పైసలు ఇచ్చి ఏమన్నా నీకు 1000 ఇచ్చి వాళ్ళకి 10,000 ఇస్తే నీకు కొంచెం రావాలి. కానీ పాటలే కదా, పాటలు ఏమొచ్చింది? దావీదు ఇంటికి రాదు, నీ ఇంటికి రాదు. పాడిరు, మౌనంగా ఉంటే అయిపోతుండే. కానీ ఏ విధము చేత ఆయనను దావీదును చంపాలని దావీదు మీద విషపు చూపు నిలబెట్టి అన్నానికి అన్నం పెట్టడానికి పిలుస్తాడు, బల్లెం తీసుకొని పొడవడానికి ప్రయత్నం చేస్తాడు. సౌలు అన్నానికి అంటే పిలిస్తే వస్తాం కదా, ఈ కత్తి బల్లెం అడిగిగా పెట్టుకొని కూకుంటాడు. మీరు ఆలోచన చేయండి, చదవండి. ఆయన పొడవడానికి ఇట్లా పొడిస్తేనంట గోడకు నాటుతుందంట. అంటే ఎంత బలం గోడకు దిగుతుందా చెప్పండి. అసలు ఎంత బలంగా పదునైంది ఉండాలి, ఎంత బలం ఉండాలి. అంత కష్టాన్ని దావీదును పొడవడానికి కొద్ది దావీదు తప్పించుకుంటే గోడకు దిగుతుందంట బల్లెం. అంత బలశాలి సౌలు. అలా విషపు చూపు నిలిపి చంపాలనుకున్నాడు. అతని ప్రార్థన కూడా దేవుడు వినలేదు. లాస్ట్ ఫిలిస్తీన్లు అతన్ని చంపేసి అతని దేహాన్ని అంతా ముక్కలు నరికి గుమ్మాలను కడతారు. కాబట్టి అలాంటి ప్రార్థన వారి కూడా దేవుడు వినడు. ఇంకా ఇక ఒక 2 విషయాలు చదివి నేను ముగిస్తాను త్వరగా. నూతన నిబంధనకి వెళ్ళిపోదాం. ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదామా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమై ఉంచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎల్లప్పుడూ బలహీనుడను, అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తం. ఇక్కడ ఒక మాట ఏమన్నాడంటే, ఇక్కడ ఈయన విశేషమైన అంటే ఈయన ఎక్కడి దాకా వెళ్ళిపోయిండు పౌలు అంటే 3వ ఆకాశం దాకా పోయిండంట. అక్కడ దాకా వెళ్ళి అక్కడ దేవునితో గడిపి ఆ తర్వాత ఎన్నో మానవులు మాట్లాడకూడనివి, చూడకూడనివి, వినకూడనివి ఎన్నో సంగతులు తెలుసుకొని భూమి మీదకి వచ్చిండంట. వచ్చి భూమి మీద దేవుని సేవ అపోస్తలులందరికంటే కూడా బాగా సేవ చేస్తాడు ఈయన. కానీ అక్కడ ఏమంటాడంటే, నేను హెచ్చించి పోకుట అతిశయం అన్న పదం వాడుతున్నాడు. 9వ వచనం చివరిలో అంటాడు, బహు సంతోషముగా అతిశయపడుదును. అతిశయం అంటే గర్వం.
నేను గర్వపడతానని దేవుడు నా శరీరంలో ఏం పెట్టిండట? ఒక ముళ్ళు పెట్టిండట. ఆ ముళ్ళు తీసేయమని నేను దేవుని ఏం చేసిన? ముమ్మారు వేడుకున్నా. తీసేసిండ దేవుడు? ఈయన ప్రార్థన వినలేదు. అది ఉండాలి నీకు. మనం కూడా దేవుడు ఒక్కొక్క ముళ్ళు పెడతాడు. అన్నీ పంచుకుంటే మనం వినం దేవుని మాట. మనం హెచ్చిపోకుండానట్లు దేవుడు మన శరీరంలో ఒక ముళ్ళు పెడతాడు. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. అన్నీ అందరికీ ఒక టైప్ ఆఫ్ పెట్టాడు. నాకేం పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. అది పెడతాడు, అది పెట్టాలి కూడా. మనం దాని విషయమై ముమ్మారు ప్రార్థన చేయాలి. ఒకవేళ పెట్టలేదనుకో మనలో ఏమొస్తుందంట? అసూయ వస్తుంది, అతిశయం వస్తుంది, గర్వం వస్తుంది. పౌలు గర్వపడతాడని దేవుడు పెట్టిండంట. ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ముళ్ళు అయితే ముళ్ళు ఉంటుంది అంతే అని చెప్పి అంటే దేవుడు ఆయన మాటగా ప్రార్థన వినలేదు కానీ కృపనిచ్చిండు. ఆ కృప ద్వారా గొప్ప కార్యాలు సేవ చేసిండు. కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు వినడు అంటే ఎవరైతే అతిశయిస్తారని దేవుడు తెలుస్తుందో వాళ్ళలో ఒక ముళ్ళు పెడతాడంట. ఆ ముళ్ళు పెట్టి వారిని నల్లగొడతాడంట. అవునా? మీరు ఆలోచన చేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఏంటిదంటే కంటిలోని నలుసు, కంటిలోని నలుసు, కాలిలోని ముళ్ళు, ఇంటిలోని పోరు, చెప్పులోని రాయి, చెవులోని జోరీగా, ఇంటిలోని పోరు ఇంతంత కాదయ్య అన్నాడు. చెప్పులో రాయి ఉందనుకో నడుస్తామా ముందుకు? కొత్త చెప్పులే, రాయి ఉన్నది, నడుస్తామా? నడవలేదు. అవునా? చెవులో జోరీగా బొర్రు అంటుంది అనుకో, ఉండమా? ఇట్లునే ఏమనుకోండి ఉంటామా? ఉండలేము. అవునా కదా? కంటిలోనే అంటాడు, కంటిలో నలుసు పడ్డది అనుకో ఏం చేస్తావు చెప్పండి? తప్పకుండా దాన్ని తీసిన దాకా నీకు ప్రశాంతత నెమ్మది దొరకదు, ఉండదు. అయితే దేవుడు అన్నాడంట, ఇలాంటి పరిస్థితులలో దేవుడు నా కృప నీకు చాలును అన్నాడట. రెచ్చిపోకున్నాడు, అతిశయించుకున్నాడు. చివరిగా చాలా ప్రాముఖ్యమైంది ఈయన ప్రార్థన. ఈ ప్రార్థన కూడా దేవుడు వినలేదు. మత్తయి సువార్త, చివరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వెళ్ళి వారు నిద్రించడు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. 3 గంటలు ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు. ఏమని? సిలువలో చచ్చిపోవద్దు, నేను సిలువ శ్రమ నాకు దూరం కావాలని ముమ్మారు ప్రార్థన చేసినట్ట. ఆ ప్రార్థనలో 2 ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి ఏమని ప్రార్థన చేస్తాడంటే ఈ సిలువ శ్రమను తొలగించు అని ఒక ప్రార్థన చేసింది. రెండోది ఏమన్నాడు? నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాకని తండ్రికి ప్రార్థన చేసింది. ఏది నెరవేరింది? కుమారుని చిత్తం జరిగిందా? తండ్రి చిత్తం జరిగిందా? తండ్రి చిత్తమే జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థన కూడా యేసు ప్రభు చేసిన ప్రార్థన, ప్రియకుమారుడు చేసిన ఆ ప్రార్థన కూడా దేవుడు జవాబు దయచేయలేదు. నేనేమంటున్నా అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వెంతనన్నా ప్రార్థన చేయి, ఎంతనన్నా చేయి. నీ ప్రార్థన వినాలి అంటే దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తాడు. 3 రకాల జవాబులు ఉంటాయి. ఒకటి, వెంటనే జవాబు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇస్తాడు. అవునా? రెండోది ఏమంటాడంటే ఇప్పుడే కాదు తర్వాత ఇస్తాడు. ఇప్పుడే ఇయ్యను, ఆగు కొంచెము, తర్వాత ఇస్తాడు అంటాడు. మూడోది అంటాడు అసలు ఇయ్యనంటాడు. అంతే. ఆ 3 ప్రార్థనలకు కూడా మనం ఒప్పుకోవాలి. వెంటనే ఇచ్చినా ఓకే తండ్రి అనాలి, ఇప్పుడు కాదు తర్వాత ఇస్తుంటే సరే అనాలి. ఇయ్యనంటే ఓకే సార్ దేవుడా మరి నీకు తెలుసు ఇది నీ ఇష్టమైంది ఈ లేకుండా లేదు అనాలి. కానీ నేను అడిగింది ఇయ్యవా, నువ్వు అందరికీ ఇస్తావు నాకు ఇయ్యవా అని దేవుడి మీద తిరగబడదు. మనం అప్పుడే అనుకుంటాం రాత్రంతా బాగా ప్రార్థన చేసాం అనుకో, పొద్దుగాల దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటే ఏం చేయడు ఆయన. నా జీవితంలో ఏం చేయలేదు, ఏం చేయాలనుకుంటా అదే చేశాడు. అంతే. ఇక్కడ కూడా మనము యేసు ప్రభు 3 ఎట్లా ప్రార్థన చేశాడంట? చెమట రక్తంలాగా గారుతుందంట. దేహంలో నుంచి చెమటతో పాటు రక్తం గారిందంట. అట్లా ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు తన ప్రార్థన వినలే. కాబట్టి విననంత మాత్రాన దేవుడు మంచోడు కాదనొద్దు. నా ప్రార్థన వినలేదు, అన్ని ప్రార్థనలకు జవాబులు రావు. మీరు రాకుండా నీకే స్తోత్రం అనాలి దేవుడిని. అంతే. ఆయనకి తెలుసు
కొన్ని వెంటనే ఇస్తాడు, కొన్ని ఆగు అంటాడు, తర్వాత ఇస్తాడు, కొన్ని అసలే ఇవ్వడు. ఇవ్వకపోయినా ప్రభా నీ చిత్తమే నా పట్ల. ఒకవేళ ఇచ్చింది అనుకో ఏమవుతుంది, మనకు నష్టం. నేను చెప్పిన ఇంతకుముందు కూడా, నీ కొడుకు చిన్న పిల్లగాడు వచ్చిండు, మీ ఇంట్లో ఆ కూరగాయలు తగ్గే చాకు కత్తి ఉంది, నేను ఆడుకుంటాను అనుకో, ఇస్తారా? ఇయ్యము కదా, తెగుతుంది ఎక్కడన్నా, రక్తం కారుతుంది, ప్రాణానికి హాని అని ఇయ్యము. ఒకరోజు ఆయన వయసు వచ్చినప్పుడు తప్పకుండా వాడే తీసుకొని ఆడుకుంటాడు, వాడుకుంటాడు దాన్ని. కాబట్టి దేవుడు ఇయ్యలేనంత మాత్రాన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఇయ్యలే, ఇస్తే నీకు హాని ప్రమాదం. కాబట్టి దేవుడు కయ్యను ప్రార్థన వినలేదు, ఎందుకంటే అసూయ ఉంది. మోసే ప్రార్థన వినలేదు, ఆయనలో అవిధేయత ఉన్నది. సమూయేలు దావీదు ప్రార్థన వినలేదు, ఆయనలో అపవిత్రత ఉంది. సౌలు ప్రార్థన వినలేదు, అహంకారం ఉంది, అధికార దాహం ఉంది, ఆయన ప్రార్థన వినలేదు. పౌలు ప్రార్థన వినలేదు, అతడు అతిశయిస్తాడు, గర్విస్తాడని అతని ప్రార్థన వినలేదు. చివరికి కుమారుని ప్రార్థన కూడా దేవుడు వినలేదు. తన చిత్తం ఏదైందో అదే తన కుమారుని పట్ల జరిగించాడు. కాబట్టి మీ ప్రార్థన వినాలి అంటే ఇవేమి మనలో ఉండదు. ఏదైనా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా మీరు ప్రార్థన అంతా చేస్తే నీ చిత్తమైతే ఇవన్నీ నాకు అనుగ్రహించు. ఇది నీకు విరుద్ధంగా ఉంటే రద్దుపరచు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు తెలుసా, ఇంట్లో పాపము ఏమైనా దోషం ఉంటే తొలగించి క్షమించి దయచేయి దేవుడు అంటుంటారు. మంచిదే, అది ఏది దేవునికి ఇష్టమో అదే దయచేయి. నా పిల్లల పట్ల, కుటుంబం పట్ల, నా పట్ల నీకు ఏమైందో, నీ ప్రణాళిక ఏమైంది, నీ చిత్తం ఏమైందో అదే జరిగించమని మనం ప్రార్థన చేయాలి. కానీ ఖచ్చితంగా ఇది కావాలి అని అంటే మనం ముందు మనలో అసూయ ఉండకుండా చూసుకోవాలి, అవిధేయత ఉండకుండా చూసుకోవాలి. అంతేకాదు అపవిత్రత ఉండకుండా చూడాలి, అహంకారం ఉండకుండా చూడాలి. ఆ తర్వాత అతిశయించొద్దు. నాకు ఇది ఉంది అది ఉంది, మంచిగా ఉంటే దేవుని స్తుతించు, కానీ అతిశయించొద్దు, గర్వించొద్దు. అలాంటి వారి ప్రార్థన వినాడు. అంతేకాదు యేసు ప్రభు ప్రార్థన వినలేదు, సావాలి సెలవులో రక్తం కార్చాలి. నేను అంటాడు, ఈ గిన్నె నా నుంచి తొలగించాలి. కొన్నిసార్లు దేవుడే మనకు అనుమతిస్తాడేమో శ్రమల గుండా. ఒప్పుకొని విధేయత కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కనుక ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాయన మరి మాలో కయ్యంలాగా నాయన అసూయ ఉంటే మా ప్రార్థన వినవని చెప్తున్నావు నాయన. అవిధేయత మోసలాగా ఉంటే మా ప్రార్థన వినమని చెప్తున్నావు. అపవిత్రత దావీదులో ఉంది, అతని ప్రార్థన కూడా వినలేదు, ఉపవాసం ఉన్నా వినలేదు. ప్రభు నాయన నీకు వందనాలు. సౌలుకైతే అహంకారం ఉంది కనుక రాజ్యం పోతుందేమని అతడు మరి గర్వించి అతన్ని చంప చూశాడు, విషపు చూపు నిలిపాడు. మాలో అవి కూడా ఉండకుండా సహాయం చేయండి. మేము అతిశయించి హెచ్చింపబడకుండానట్లు ప్రభా మాలో ఒక ముళ్ళు కూడా పెడతానన్నా, దాని విషయమై ప్రార్థించున్నా నాయన ముళ్ళు తొలగించలేదు. అలాగే కృపనిచ్చి వాడుకున్న దేవుడు నీకు వందన. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు నాయన ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తము జరగన్నాడు. అవును ప్రభా, ఒకవేళ తొలగిస్తే ఈరోజు మాకు రక్షణ లేదు నాయన. కాబట్టి తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, దాని కార్చుల రక్తం ద్వారా పాపక్షమాపణ కనుక ఇదిగో మా అందరిలో ఇలాంటి బలహీనతలు ఏమీ ఉండకుండా నీ చిత్తానికి లోబడి జీవించే జీవితం మా అందరికీ అనుగ్రహించమని, నీ చేతులెత్తి మా అందరినీ ఆశీర్వదించి కాపాడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది నామం తండ్రి. ఆమేన్. కీర్తన పాడు.